పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలోని సుబ్బంపేట వద్ద గల శ్రీ మత్స్యనారాయణ స్వామివారి ఆలయ ప్రాంగణంలో వినాయక కుమార సుబ్రహ్మణ్యేశ్వర ఆంజనేయ స్వామివార్ల మండప ప్రతిష్టాపన ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కంబాల శ్రీనివాసు, బడే గోవిందరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని హోమాలు, విశేష పూజలు, వేద పండితులు నిర్వహించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిపారు. ఆలయాలకి బంగారుకి మా ఊర్లో అయితే బంగారు కిరీటం చేయించడం, రథం చేయించడం ఇవన్నీ పనులు చేస్తున్నాను. ఏ ఆలయం వచ్చినా మన గాజులపాలెం లక్ష్మి గారు వచ్చింది, గుణలక్ష్మి గారు, ఆవిడ కూడా 2.5 లక్షల దాకా ఇచ్చాం. అలాగా ఓట్లని ఒక ట్రైబల్ గ్రామంలో 3 లక్షల రూపాయలు ఇచ్చాం. అలాగా 1,00,000 నుంచి 50,000 దగ్గర నుంచి 25,000 దగ్గర నుంచి 10 లక్షల దాకా ఇచ్చిన ఆలయాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చేస్తూ ఇప్పుడు దాకా 2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇది కాకుండా సామూహిక అన్నదానాలు తర్వాత ఇవన్నీ చేసుకుంటూ హిందూ ధర్మ స్థాపన కోసం చేస్తున్నాను. అంతేకాకుండా ఒక వ్యక్తిగా నేను పోరాటం కన్నా కూడా ఒక భారతీయ జనతా పార్టీ లాంటి రాముడిని మనకు అందించిన అత్యంత పవిత్రమైన పార్టీ నరేంద్ర మోడీ గారు త్యాగమూర్తి, అలాగే అమిత్ షా గారు, పురంధరేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలు, నేను ఈ మధ్యనే కలవడం జరిగింది. అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు, నడ్డా గారు, తర్వాత ఇలా చాలామంది ప్రముఖులు ఉన్నారు. అలాగే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ లాంటి వారు గొప్పవారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ సహకారంతో నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం కాకుండా ఆంధ్రప్రదేశ్లో చాలా విశిష్టమైన పాత్ర పోషించడానికి చాలా గట్టి ఏర్పాట్లు చేసుకున్నాను. అది ఎంత గట్టి ఏర్పాట్లు అంటే భారతీయ జనతా పార్టీలో చేరే రోజు చారిత్రాత్మక రోజుగా ఉంటుందని, చారిత్రాత్మక ఘట్టంగా ఉంటుందని చాలా వివరంగా మీ అందరికీ తెలియజేస్తూ, దీంట్లో మీరందరూ సహకారం ఉంటే మన హిందూ ధర్మం ఇంకా గట్టిగా ముందుకెళ్తుందని, అలాగే బ్రాహ్మణులు ఈ భూమి మీద ఉండే దేవతలతో సమానం, బ్రాహ్మణులు గౌరవించాలి, గోవులో 360 కోటి దేవతలు ఉంటారు, గోవును సంరక్షించుకోవాలి. ఈ పనులు చేసుకుంటూ మనం చాలా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.